వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యమా లేక పాలగాళ్ల స్వామ్యం ఉందా అన్నదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని గత 57 నెలల నుంచి వివిధ వర్గాలు, ప్రజలు, వివిధ సంఘాలు, ఉద్యోగస్తులు, ప్రతిపక్షాలు, మీడియా నెత్తి నోరు బాదుకుని అసలు ఇది ప్రజాస్వామ్యం కాదు, పాలగాళ్ల స్వామ్యం అని గట్టిగానే విమర్శిస్తున్నారు. అయితే అనంతపురం రాప్తాడు వేదికగా జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సిద్ధం సభ మరొకసారి అవును ఇది ప్రజాస్వామ్యం కాదు, పాలగాళ్ల స్వామ్యమే అని నిరూపించింది. ఎందుకు అంటే ప్రశ్నిస్తే కేసులు, ఎదురు మాట్లాడితే పిచ్చకొట్టుడు, ఏం మాట్లాడకూడదు, నోరెత్తకూడదు, నోరు మెదపకూడని పరిస్థితి ఉందని 57 నెలల నుంచి అందరూ మాట్లాడుతున్నారు. ఇలా ఉంది పరిస్థితి, ప్రశ్నించలేకపోతున్నాము, తప్పునెత్తి చూపించలేకపోతున్నాము అని చెప్తున్నా కూడా అవును ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే కేసులు పెడతాం, నోరు ధరిస్తే బాధేస్తాం అన్న విషయాన్ని అనంతపురం వేదికగా జరిగినటువంటి రాప్తాడు సిద్ధం సభ మరొక్కసారి రుజువు చేసింది. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ఉదంతమే కళ్ళకు కట్టినట్టు ఇది ప్రజాస్వామ్యం కాదు, పాలగాళ్ల స్వామ్యం అని మరొక్కసారి నిరూపించింది. అక్కడ కవర్ చేయడానికి వెళ్లినటువంటి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ మూక ఏ స్థాయిలో వెంటాడి వేధించి వెంబటించి దాడి చేసిందంటే, నువ్వు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్వా, నువ్వు ఆంధ్రజ్యోత, నీ ఐడి కార్డు చూపించు అని ఈ స్థాయిలో వేధించి వెంటపడి మరీ పిడిగుద్దులు కురిపిస్తూ కర్రలతో దాడి చేస్తూ ఇలాగే ఉంటుంది, ఎక్కువ మాట్లాడితే ఇలాగే చేస్తాం అని అందరూ చెప్తున్న విషయాన్ని మరొక్కసారి ఆ సభా వేదికలో ఉన్నటువంటి మూక ఆంధ్రజ్యోతిపై, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేసింది. ఇది ఒక ఆంధ్రజ్యోతిపై దాడి అని చెప్పలేం, నిజంపై దాడి, నిజాయితీపై దాడి, నిబద్ధతపై దాడిది. ఇంకా చెప్పాలి అంటే యావత్ రాష్ట్రంపై దాడిది. ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి విషయంలో ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన విషయాన్ని మొత్తం జర్నలిస్ట్ సంఘాలు, నాయకులు, ప్రతిపక్షాలు అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నా ఖచ్చితంగా ఆంధ్రజ్యోతికి భయపడుతున్నట్టే లెక్క. అక్షరమే మా ఆయుధం, నిజాయితీయే మా నిబద్ధత, ఖచ్చితంగా నిజాన్ని నిరూపించి తీరతాం మేము. ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా నిజమేంటో ప్రజల పక్షాన పోరాడి ఆంధ్రజ్యోతి ఎప్పుడు ఉంటుంది, కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నిజాయితీగా నిజమేంటో చూపించే ప్రయత్నం, ఆ ప్రయత్నం ఎప్పటికీ కొనసాగుతుంది. ఇక నిన్న సిద్ధం సభ జరిగిన తీరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి స్పీచ్ వివరాల్లోకి వెళితే, పాడిందే పాట పాచిపళ్ళ దాసుడా అంటారు. అదే స్టైల్లో చెప్పిందే గ్రామ్ఫోన్ అణిగిపోయిన రికార్డు లాగా ఆయన చెప్పిందే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని బహిరంగ సభల్లో, అన్ని బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో ఇప్పటికి 3 సిద్ధం సభలు జరిగినాయి. అదే పాట గ్రామ్ఫోన్ రికార్డు లాగా ప్రతిపక్షాల దూషణలు, మీడియాపై ఆరోపణలు, కొత్తగా కొంత పంచ్ డైలాగులు, మేనిఫెస్టో 99% అమలు చేస్తాం, అభూత కల్పన సృష్టించే ప్రయత్నం చేశారు అన్న విమర్శ మరొకసారి నిన్న జరిగినటువంటి సిద్ధం సభ వేదికైంది. మరొకసారి జన సమీకరణ కూడా పెద్ద స్థాయిలో వివాదాస్పదమైంది. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందనేది అందరూ మాట్లాడుకున్నారు. ఈ బస్సు ఆ బస్సు అని లేదు, ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించారు, టెంపుల్ బస్సుల్లో తరలించారు. ఆర్టీసీ బస్సులు 3000 స్కూల్ బస్సులకు సంబంధించి 2000 వాడారని అంటున్నారు. టెంపుల్ బస్సులు, ఈ బస్సు ఆ బస్సు అని లేదు, ఎటువంటి రవాణా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో జన సమీకరణకి జనాన్ని పోగేసి జనాన్ని చూపించి జగన్ మాయలో ఉంచే ప్రయత్నం చేశారన్న విమర్శ సర్వత్రా అధికార దుర్వినియోగాన్ని ఉపయోగిస్తూ చేసినటువంటి తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇదొక్కటే కాదు, కొంత ఆయన మళ్ళీ పంచ్ డైలాగుల డోస్ కూడా పెంచారు. సో ప్రతిపక్షాలకు సంబంధించి నాన్ రెసిడెంట్ ఆంధ్ర, ఎన్ఆర్ఏ అంటూ కొత్తగా ఒక కొత్త భాషను చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్ లో ఉండాలి అంటూ కూడా కొంత పంచ్ డైలాగులు వేసినా అవి పేర్లేదు. కొద్దిసేపటికే టీడీపీ జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదిక గట్టిగానే కౌంటర్ చేసిన సందర్భం చూసాం. ఫ్యాన్ కింద ఎక్కువసేపు కూర్చుంటే ఒళ్ళు బలిసి కొట్టుకోవాల్సి వస్తుంది. అదే టీడీపీకి సంబంధించిన సైకిల్ ఎక్కి టీ తాగితే ఉత్సాహం పెరిగి కొంత ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి ఇటు సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన శ్రేణులు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా నిన్న జరిగినటువంటి సభలో ఇంకొక ఆశ్చర్యకరమైన పాయింట్ ఏంటంటే, రాయలసీమలో ఆయన కొంత సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జనాన్ని చూపించి జనసముద్రం అన్నారు, కానీ ఎక్కడా కూడా రాయలసీమకి సంబంధించిన ఒక ప్రాజెక్టుపై ఆయన మాట్లాడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
అదేదో ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ నేను హైదరాబాద్ ఈ సముద్రాన్ని తెచ్చాను అన్నట్టు రాయలసీమలో ప్రాజెక్టుల అంశము, ఇరిగేషన్ ప్రాజెక్టులు వీటి అంశంపై ఒక్క ఊసు కూడా ఎత్తకుండా జనాన్ని చూపించి సముద్రం అన్న మాట్లాడటంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే 125 సార్లు ఏదైతే బటన్ నొక్కాను అన్న మాటలున్నాయో యథావిధిగా అదే స్థాయిలో మళ్ళీ బటన్ నొక్కిన తీరుకు సంబంధించిన సెల్ఫ్ డబ్బా, సొంత డబ్బా కొట్టుకున్నటువంటి సభ